తెలుగు లీగల్ ఫోకస్ ఛానల్కి నాగరగు నమస్కారాలు. వివాహ బంధం దాని యొక్క పవిత్రత ప్రపంచ దేశాల్లో పోలిస్తే భారతదేశం చాలా ఔన్నిత్యం కలిగిన దేశంగా చెప్పచ్చు. అంటే ప్రతి మతంలోనూ ఆ వివాహ ఆచారాలు, ఆ వేడుకలు నభూతో నా భవిష్యత్ అంటే ప్రాంతాల వారీగా, మతాల వారీగా, రాష్ట్రాల వారీగా, భాషాపరంగా చాలా వేడుకగా జరిగే అతి ముఖ్యమైన కార్యక్రమం ప్రతి కుటుంబంలోనూ. సో అలాంటి కుటుంబాలు ఎన్నో భారతదేశంలో, అంటే మనం ప్రపంచ దేశాలని పక్కన పెడితే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశాన్ని గురించే మనం మాట్లాడుకుందాం. ఈ భారతదేశంలో ఉన్న ఈ వివాహ వ్యవస్థ మీకు ఇందాక చెప్పినట్టుగా ఎంతో ఔన్నిత్యం కలిగిన దేశంగా భావిస్తున్న ఈ రోజుల్లో చాలా విచిత్రంగా, అంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న కారణాలతో కూడా ఈ వివాహ బంధాన్ని కొనసాగించడానికి దంపతులు ఇష్టపడట్లేదు. అంటే ఈ భార్యాభర్తలు చెప్పే కారణాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగాను, ఎంతో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అఫ్కోర్స్ ఆ కష్ట నష్టాలు అనుభవిస్తుంది మేం కాబట్టి వాటి యొక్క పర్యవసానాలు మాకు తెలుస్తాయి, కానీ వినేవాళ్ళకి మీకు తెలియకపోవచ్చు అని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్గా చెప్తూ ఉంటారు. మేబీ ట్రూ. ఎందుకంటే వీఆర్ ఓన్లీ అవుట్ సైడర్స్. నాలుగు గోడల మధ్య జరిగే ఈ కార్యక్రమాలు, వీటి యొక్క పర్యవసానాలు ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది, నేను ఒప్పుకుంటాను. కానీ కలిసి మనుగడ సాగించలేము అనుకున్న పరిస్థితుల్లో తప్ప ఈ విడాకులు, డైవర్స్ జోలికి వెళ్ళకూడదని పెట్టిన చట్టం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు డిఫీట్ అయిపోయింది. అంటే అన్ని ప్రయత్నాలు అయిపోయి ఇంకా ఈ మేమిద్దరం ఒక రూఫ్ కింద కలిసి ఉంటాం అనేది ఇబ్బందికరమైన విషయం. కాబట్టి అలా కలిసి ఉండే వాతావరణం లేదు. కాబట్టి ఇద్దరం విడాకులు తీసుకొని విడివిడిగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళ జీవితం సాగించటమే ఉత్తమం అనుకునే పరిస్థితులు గతంలో ఉండేవి. ఈరోజు ఏమైందంటే టేకింగ్ డైవర్స్ ఆల్సో బికమ్ ఏ పార్టిల్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్. చాలా ఈజీగా, అంటే పెళ్ళైన 1 monthలోనే డివైస్ తీసుకుంటున్నారా, పెళ్ళైన 10 ఏళ్ళకి తీసుకున్నారా అంటే వెరీ డిఫికల్ట్ టు సే. కొన్ని కేసులు 16 రోజుల పండుగ కాకుండానే, అంటే ఆ పీరియడ్ లోపలే మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదనో, లేకపోతే అతను రకరకాల కారణాలతోనో డైవర్స్ తీసుకున్నారు. అంటే పిల్ల తల్లిదండ్రులు వాళ్ళ కూతురు అమ్మాయికి చేసిన పెళ్లి ఖర్చు లెక్కాజమాలు పూర్తి కాకుండానే డైవర్స్కి వెళ్తున్నారు. చాలా కేసులు ఉన్నాయి, నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. అంటే ఈరోజు అన్ని రకాల కేసులు ఒక న్యాయస్థానంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ కుటుంబ న్యాయస్థానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ కుటుంబ న్యాయస్థానంలో ఫ్యామిలీ కోర్టు ఓన్లీ డైవర్స్ కేసులే, అంటే ఫ్యామిలీ రిలేటెడ్ మ్యాటర్స్, డైవర్స్ కేసులు, చైల్డ్ కస్టడీ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఇవే హ్యాండిల్ చేస్తారు. ఇంకా ఆ కోర్టులో వేరే ఉండవు. అదే నాంపల్లి మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ అన్ని రకాల ఐపీసీ సెక్షన్లు ట్రయల్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ఫ్యామిలీ కోర్టులో మాత్రం ఓన్లీ ఫ్యామిలీ రిలేటెడ్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్. అంటే ఒక ఇండిపెండెంట్గా ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ని హ్యాండిల్ చేయడానికి ఒక న్యాయస్థానాన్ని పెట్టారు అంటే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కేసుల యొక్క తీవ్రత, వీటి యొక్క సంఖ్య ఎంత బలంగా ఉన్నదనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. కానీ భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు డైవర్సే సొల్యూషనా అంటే నేటి యువతరం అవుననే అంటున్నారు. కొన్ని పాసిఫై చేసుకోమ్మా, మేము కౌన్సిలింగ్ చేస్తాం, పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడతాం, లేకపోతే తప్పప్పులు ఇద్దరిలోనూ ఉంటాయి, మనం అవకాశం ఇచ్చి చూద్దామంటే సస్యమిరా అంటున్నారు. అంటే దే మేడ్ అప్ దేర్ మైండ్. చాలా కుటుంబాలు, అంటే చాలా జంటలు తెలుసో తెలియని పోకడలతో ఒక ఇల్యూషనరీ ప్రపంచంలో ఉండి, అంటే మ్యారేజ్ అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి, బట్ నా భర్తతోనో నా భార్యతోనో ఆ రకమైన వాతావరణం నాకు కనిపించట్లేదు, కాబట్టి కంటిన్యూ అవటం కష్టం అవుతుంది, కాబట్టి బెటర్ వే ఈస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ మ్యారేజ్ రిలేషన్, టేకింగ్ డైవర్స్ అండ్ గో ఫర్ అనదర్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్లో ఉన్నారు తప్పించి, ఆల్రెడీ కొంతకాలం మనం పరిచయం అయ్యి పెళ్లి చేసుకొని కాపురం చేసిన పర్సనే, అంటే భర్త కానీ భార్య కానీ ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళని వదిలేసి మేము కొత్త రైలు బండి ఎక్కుతాం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. సో దానికి తోడు ఈ మధ్య చాలా కొత్తగా ఒక ట్రెండ్ మొదలైంది చాలా వరకు, చాలా చోట్ల. అంటే ఇదివరకు ఏదో ఎక్స్ట్రా రిలేషన్స్ ఉన్నాయనో, లేదంటే దాన్ని కొడుతున్నాడు, తిడుతున్నాడనో, తాగుబోతునో, ఇంట్లో భార్యాబిడ్డలు సరిగ్గా చూసుకోవట్లేదనో రకరకాల కారణాలు పెట్టేవాడు. అంటే చట్టం ఏ సందర్భాల్లో డైవర్సు ఇవ్వచ్చు అనే యొక్క కేటగిరీస్ ఇచ్చింది కాబట్టి ఆ కేటగిరీలోనే ఫిట్ అయ్యేవాళ్ళు. అలాగే చట్టం కూడా అతను కుటుంబానికి, అంటే ఫ్యామిలీ లైఫ్కు పనికిరాడు అనుకుంటే కూడా డైవర్స్ ఇవ్వచ్చని ఒక కారణం కింద పెట్టింది, నో డౌట్. కానీ అదే ఈరోజు మెయిన్ కారణమైంది చాలా కేసుల్లో. ఆశ్చర్యం అది.
ఫ్యామిలీ లైఫ్కు పనికిరాడు అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అప్లయింగ్ ఆర్ గెట్టింగ్ డైవర్స్. కానీ ఇప్పుడు అతను ఫ్యామిలీ లైఫ్కు పనికిరాడు అనేదే మెయిన్ ఎజెండాగా, అంటే మెయిన్ పాయింట్గా తీసుకొని ఆడపిల్లలు డైవర్స్ కేసులు వేస్తున్నారు. సరే, డెఫినెట్గా వాళ్ళ మాటనే పరిగణలో తీసుకుందాం. ఎవరైనా కష్టపడి వివాహం చేసుకునేది, అలాగే తమ స్థాయిని మించి వాళ్ళ అమ్మాయికి వివాహం చేసేది, అమ్మాయి కాపురం బాగుండాలని, అమ్మాయి సుఖ సంతోషాలతో ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. సో అలాంటి పరిస్థితుల్లో నాకు భర్త నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కానీ, నాకు ఫ్యామిలీ హ్యాపీనెస్ కానీ లేదు అన్నప్పుడు బలవంతంగా ఏ తల్లిదండ్రులు కానీ, వెల్ విషర్స్ కానీ లేదు యూ షుడ్ కంటిన్యూ యువర్ మ్యారేజ్ బాండేజ్, యూ హ్యావ్ టు అడ్జస్ట్ అనేది మాత్రం చాలా చెప్పరు. కానీ ఇలాంటి కారణాలు చెప్తున్నప్పుడు రెక్టిఫై చేసుకోవటానికి, అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ లేని సమస్య లేదు భారతదేశంలో. ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా దానికి తగ్గ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే మనం ఎఫర్ట్ చేయగలిగితే ఈవెన్ వీ కెన్ గెట్ మెడికల్ ఎయిడ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో. సో కంట్రీ ఆర్ వరల్డ్ ఇంత డెవలప్ అయినప్పుడు అతను ఫ్యామిలీ లైఫ్కు పనికిరాడు అనే ఒక కారణాన్ని మెయిన్గా తీసుకొని డైవర్స్కి వెళ్తున్నారు తప్పించి ఏదన్నా రెక్టిఫై హెల్త్ రీజన్స్ అయ్యే అవకాశం ఉందా అనే ఎక్సర్సైజు చాలామంది చేయట్లేదు. అంటే ఈ విషయం ఎందుకు చెప్పడం జరిగిందంటే భవిష్యత్తులో ఈ కేసులు ఎక్కువ అవుతాయి. అంటే ఇప్పుడు ట్రెండ్ చూస్తూ ఉంటాయి. సో బెటర్ మీ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో జనరేట్ కాకుండా యూ గో ఫర్ మెడికల్ టెస్ట్. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆరోగ్యవంతంగా ఉన్నారా, వీళ్ళు ఫ్యామిలీ లైఫ్కి ఎలిజిబులా అని ఇలాంటి మెడికల్ టెస్ట్లు చేయించుకోండి. అప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉండదు. ఏదో పిచ్చిగా జాతకాలు చూపించుకున్నాం, జాతకాలు కలిసినాయి, ఆ అమ్మాయిని చేసుకుంటే కింగ్ అవుతా, వీళ్ళు చేసుకుంటే ఇంకోటి అవుతా అనే పాతకాలపు భ్రమలు వదిలేయండి. టెక్నాలజీ పెరుగుతుంది డే బై డే. వీఆర్ ఇన్ ఏ కాంపిటేటివ్ వరల్డ్. ఇంత కాంపిటెంట్ వరల్డ్లో మనం ఉన్నప్పుడు నో డౌట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్స్, బట్ ఎట్ ద సేమ్ టైం మన రియాలిటీలో బతకాలి కాబట్టి మన రియల్ మెకానిజం వర్కౌట్ చేసుకుందాం. తప్పులేదు. చాలా సందర్భాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ హెల్దీగా ఉన్నా, వాళ్ళు హ్యాపీ మ్యారిటల్ లైఫ్ లీడ్ చేస్తున్నా, బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్ దే ఆర్ నాట్ గెటింగ్ చిల్డ్రన్. అలాగే పుట్టిన పిల్లలు పురిటిలోనే కాలం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే బ్లడ్ గ్రూప్ పడకో, లేకపోతే రకరకాల హైడింగ్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల. కాబట్టి మై అపీల్ టు వ్యూయర్స్, ప్రతిదానికి గెటింగ్ డైవర్స్ ఈజ్ నాట్ సొల్యూషన్. ద సొల్యూషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో దేవుడు మనకు అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చరు టెక్నాలజీ కల్పించినప్పుడు పెళ్ళికి ముందే పాతకాలం నుంచి వస్తున్నాయి పెళ్లి చూపులు చూసుకోవటము, తర్వాత అబ్బాయితో మాట్లాడటం అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. తర్వాత ఇంప్రూవ్ అయినప్పుడు కొద్ది రోజులు మేము ఫ్రెండ్స్గా తిరుగుతాం అనేది, మేము ఇద్దరం ఒకరినొకరిని అర్థం చేసుకోవాలని రకరకాల కాన్సెప్ట్లు కాలమాన పరిస్థితులు బట్టి మారుతూ ఉన్నాయి. బట్ మెడికల్ టెస్ట్కి మీరు ఎందుకు పోరు? మీరు ఇన్ ద సెన్స్ యువజంట, వాట్ ఐ మీన్ టు సే, యూ గో ఫర్ మెడికల్ టెస్ట్ బిఫోర్ మ్యారేజ్. దాన్ని ఒక మ్యాండేటరీ చేయాలి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒకళ్ళనొకళ్ళు పర్సనల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ మీద కామెంట్ చేసుకొని కేసులు పెట్టుకునే బదులు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. నో డౌట్ మీకు పొరపచ్చాలు ఉంటే ఇద్దరూ కలిసి భార్యాభర్తలు అండర్ వన్ రూఫ్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ అని మీకు ఉన్నప్పుడు నో డౌట్ నో బడీ విల్ ప్రివెంట్ యూ. యూ కెన్ గో హెడ్ ఫర్ గెటింగ్ డైవర్స్, బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఇన్ ఆల్ ద టైమ్స్. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ యూ కెన్ రిట్రైవ్ ఆర్ వేర్ యూ కెన్ రివైవ్ and you make it perfect their disturbed relationship also. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని పెట్టింది. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం లేదు. ఇవాళ 7th క్లాస్ 10th క్లాస్ కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. మీరు అదొద్దు, ప్రీ మెడికల్ టెస్ట్ బిఫోర్ మ్యారేజ్ పెట్టండి. దానివల్ల సత్ఫలితాలు వస్తాయని నేను చూసిన కేసుల్లో, నా అనుభవంలో నేను నమ్ముతున్నాను. మీరు అది చేయండి. ఆ రకమైన ఇంటరాక్షన్ లేకుండా విత్ ఇన్ నో టైం జాతకాలు చెప్తాడు, అద్భుతమైన జాతకం అండి, అసలు కలిసి 30 ఏళ్ళు ఉంటారు, అది ఉంటారు ఇది ఉంటారు అని చెప్తాడు. విత్ ఇన్ నో టైం దే ఆర్ డివైడింగ్. సో వాట్ ఐ వాంట్ టు అడ్వైజ్ వ్యూయర్స్ త్రూ దిస్ ప్రోగ్రామ్, కారణాలు వేర్ దోస్ ఆర్ పాసిబుల్ టు రిజాల్వ్, యూ ప్లీజ్ ట్రై టు రిజాల్వ్ ఇట్ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది వెల్ విషర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కోర్టుకి వెళ్తే కనీసం 3 ఏళ్ళు పడుతుంది డిసైడ్ అవ్వటానికి. లోపల మీ టైము, మనీ, మీ ఏజ్ అన్నీ అయిపోతాయి. తర్వాత మీకు డైవర్స్ ఇచ్చి ఉపయోగం ఉంది. ఒక 6 months బ్యాక్ మేము కుక్కటపల్లి ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే ఆమెకు ఒక 65 ఏళ్ళు, ఆయనకు ఒక 70-75 ఏళ్ళు ఉంటాయి. వెరీ వెరీ సీనియర్ సిటిజన్స్. వాళ్ళు కోర్టుకు వచ్చి ఆ ముసలామ చెప్తుంది, నేను వీటితో ఉండలేనండి, నాకు భరించలేక డైవర్స్ ఇవ్వండి అని. ఆ రోజు జడ్జి గారు అడిగారు, చెప్పారు, ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు,
ఏమంటే ఈ ఏజ్లో మీరు డైవర్స్కి వచ్చారు, వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ టు దీస్ పీపుల్ అని చెప్పి. అంటే సుమారు 70 ఏళ్ళలో ఉన్న మీరే డైవర్స్కి వస్తే నా వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ టు యంగ్స్టర్స్ అంటే, లేదండి జడ్జి గారు నేను వీడితో భరించలేకపోతున్నాను, వీడు నసా, వీడు నాకు వద్దు వీడు అని చెప్తున్నారు. అంటే డైవర్స్ తీసుకోవద్దు అనట్లా. ఈ డైవర్స్ తీసుకునే విషయాలు ఎన్ని సంవత్సరాలు వీడితో కాపురం చేసామనే కాన్సెప్ట్ కూడా మర్చిపోయి అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్ దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే చట్టము అత్యవసరమైన పరిస్థితుల్లోనే మేమిద్దరము కలిసి ఉండలేని పరిస్థితుల్లో వచ్చినప్పుడే మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వెసలుబాటును తీసుకోమని చెప్పింది. కానీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ వెన్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ యాజ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ యువర్ అదర్ స్పౌస్ ఈ డైవర్స్ ఇన్వోక్ చేసుకోమని చెప్పలేదు. మెనీ పీపుల్ ఆర్ మిస్టేక్. చాలా ఈజీ అయిపోయింది. ఇదివరకు వెరీ రేర్గా వినేవాళ్ళం, ఎక్కడో వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు, వీళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి 5వ ఇంటికి ఇలాంటి కేసులు నడుస్తున్నాయి. ప్రతి 5వ ఇంటింటి భాగవతంలాగా ఇంటింటి రామాయణంలాగా ప్రతి 5వ ఇంట్లోనూ డైవర్స్ కేసు లేకపోతే 498 కేసు. సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఎందుకు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇంతగా ఎదిగినాయి అంటే వీళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషను, ప్రాపర్ కౌన్సిలింగు, అలాగే ప్రాపర్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ దేర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఐదర్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ లైఫ్ లేకపోవటం వల్ల మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్, మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫ్రస్ట్రేషన్తో వస్తాయి. ఫ్రస్ట్రేషన్ మేబీ ఫర్ సో మెనీ రీజన్స్. సో వాటిని ప్రాపర్గా మనం అడ్రస్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకొని మనం కంఫర్టబుల్ ఫ్యామిలీ లైఫ్కి వెళ్దామని ఆలోచించే జంటలు ఈ రోజున చాలా తక్కువ అయిపోయి. మాట వినట్లేదు, లేదు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, డౌరీ హెరాస్మెంట్, ఇంకో రకమైన హెరాస్మెంట్ చేస్తున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్. అంటే మాట వినడానికి చాలా బాగున్నాయి కదా డొమెస్టిక్ వైలెన్స్. నిజంగా డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరు కోర్టుకు వచ్చి ఇలా జరిగిందని చెప్పారు. చాలామంది సర్దుకుపోతారు, సరే నా బ్యాడ్ లక్ ఇంతే. ఈ సూడో కేసెస్ అంటే అడ్జస్ట్ కాలేక ఇటు కంటిన్యూ చేయలేక ఉన్నవాళ్ళే, అంటే ఫ్లూయిడ్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళే ఈ రకమైన స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. గెట్టింగ్ డైవర్స్ ఈజ్ నాట్ సొల్యూషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెంపరరీ ఫినామినా. నో డౌట్ యువర్ మ్యారేజ్ విల్ బి డిజాల్వ్డ్ బై వర్చ్యూ ఆఫ్ ఫైలింగ్ డైవర్స్ కేస్. కానీ తర్వాత మీ ఫ్యూచర్, మీకు పిల్లలు ఉంటే వాళ్ళ కెరియర్, అలాగే డైవర్స్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఎందుకంటే సొసైటీ చాలా రంగాల్లో మారిన మహిళల పట్ల, ముఖ్యంగా డైవర్స్ తీసుకున్న మహిళల పట్ల మనం అనుకున్నంత స్థాయిలో ఉదారత పెరగలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. భర్త చనిపోయిన భార్య అన్న, అలాగే డైవర్స్ తీసుకున్న భార్య అన్న, సొసైటీ యొక్క అవుట్లుక్ మారలేదు. సొసైటీ అవుట్లుక్ ఈజ్ వెరీ డిఫరెంట్. సో ఈ అవుట్లుక్లో ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసి సర్వైవ్ కావాలి అంటే ఉమెన్ ఉమెన్ షుడ్ బి లైక్ ఎ డేర్ డెవిల్. అదే వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ ఇన్ దిస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ది సొసైటీ. కాబట్టి మై రెస్పెక్టబుల్ అపీల్ టు ఆల్ వ్యూయర్స్, taking divorce is not the solution for all your domestic problems. There are remedies to resolve your issues without approaching the court within yourselves. మీకు నచ్చలేదు అని మీరు వన్ సైడ్గా వదిలేయకండి. మీరు ఏం నచ్చలేదో మీరు మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని, ఓకే ఈ పరిస్థితుల్లో మనం కలిసి ఉండడం కష్టం, లెట్ us go for mutual consent అనే దారిలో వెళ్ళండి. అంటే డోంట్ షో యువర్ సుప్రిమసీ ఆన్ వన్ సైడెడ్, ఎస్పెషల్లీ ఇన్ డైవర్స్ మ్యాటర్స్. నాకు అవి నచ్చలేదు కాబట్టి నాకు వద్దు, లేకపోతే ఆ అబ్బాయి నాకు నచ్చలేదు కాబట్టి నాకు వద్దు అనే వన్ సైడెడ్ సుప్రిమసీ ఆస్పెక్ట్స్ని మీరు ఇన్వోక్ చేసుకోకండి. వద్దు అనుకున్న పరిస్థితి వస్తే both the spouse talk together, talk to your parents, talk to your well wishers, take a decision, failing which options are there. మీరు ఇక్కడ గమనించండి, మ్యూచువల్ కన్సెంట్ వేసుకున్నా మీకు 6 నెలలు టైం ఇస్తారు కోర్టు. అంటే ఈ 6 monthsలో ఏదైనా ప్యాసిఫై అయిపోతుందేమో అని. అఫ్కోర్స్ సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది, అలాంటి కేసులు కనుక ఏదైనా మ్యూచువల్ కన్సెంట్ సుప్రీంకోర్టుకు వస్తే విత్ ఇన్ నో టైంలో విల్ గ్రాంట్ డైవర్స్ అనేది దర్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఈవెన్ దెన్ దెర్ ఆర్ గైడ్లైన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఫ్యామిలీ కోర్టు కంపల్సరీగా 6 నెలలు టైం ఇస్తుంది. అంటే ద హోల్ కాన్సెప్ట్ బిహైండ్ దట్ ఈజ్ మారుతారో క్లోజ్గా కలిసి ఉంటారేమో అనే ఉద్దేశంతో. సో ఎవ్రీ స్టెప్ కోర్ట్స్ ఆర్ బీయింగ్ టేకింగ్ టు బీ టుగెదర్ ఆఫ్ దిస్ కపుల్ రాదర్ దెన్ గ్రాంటింగ్ డైవర్స్. ఎందుకంటే వివాహ వ్యవస్థ కొన్ని ఔన్నిత్యం అంత గొప్పది కాబట్టి దాన్ని కాపాడాలనే ప్రయత్నంతో ఫ్యామిలీ కోర్టు కూడా ప్రయత్నిస్తున్నాయి తప్పితే మీరు ఈరోజు వచ్చి నాకు డైవర్స్ కావాలి, నేను ఐ డోంట్ వాంట్ బి విత్ హిమ్, ఐ డోంట్ వాంట్ విత్ హర్ అంటే ఓకే గ్రాంటెడ్ అనే సందర్భాలు చాలా తక్కువ. కంటెస్టెడ్ మ్యాటర్స్ అయితే డెఫినెట్లీ నాట్ లెస్ దాన్ 2 to 3 years, నాట్ లెస్ దెన్ 2 years లోపల అవటం అనేది చాలా తక్కువ కేసులు. ఓన్లీ సింగిల్ డిజిట్ నెంబర్ కేసెస్ ఉంటాయి. మ్యూచువల్ కన్సెంట్ కూడా ఇట్ టేక్స్ టైం.
బట్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం, ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ న్యూ అవెన్యూస్ విత్ ఫాల్స్లీ హోప్, అంటే నేను ఇతను వదిలేసో ఈ అమ్మాయిని వదిలేసో వేరే వాళ్ళని చేసుకుంటే బాగుంటుందని ఒక ఇల్యూషన్స్లోకి వెళ్ళి మీకున్న ప్రాబ్లమ్స్ని పెద్దవిగా చూపించుకొని ఇబ్బందులు పడకండి. ట్రై టు రిజాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్ అండ్ ట్రై టు లీడ్ కంఫర్టబుల్ హ్యాపీ లైఫ్ విత్ యువర్ చిల్డ్రన్. నమస్తే.